నేను మా ప్యానల్ మెంబర్స్ గొడవ కాకుండా పశుపతి అన్నకు ముందుగా శుభవందనం. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ విషయం 4 క్వశ్చన్లు మంచి చెప్పిండు. ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు మాట్లాడాలి తప్ప ఇక్కడ నా పార్టీ నీ పార్టీని గొప్పలు మాట్లాడుకోవద్దు. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి హైడ్రా, ఒకటి మూసి. మధ్యలో అన్న డిస్టర్బ్ చేసిండు. ఈ దేశంలో ఎవరు చేయని అప్పు చేసినామని చెప్తారు. ఈ దేశంలో ఎవరు చేయని అభివృద్ధిని మేము తెలంగాణ చూపించినాం. దాంట్లో ఆర్బీఐ రూల్స్కు, కాగు నివేదికకు కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే మేము అప్పులు తెచ్చినాం. అది గుర్తుపెట్టుకోండి. మేము అప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఆర్బీఐ ఒప్పుకోదు, కాగు ఒప్పుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మాకంటే ఇంకోటి మాకంటే మేము సార్ ఒక మాట అండి, మేము 2.5 yearsలో 80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 6 నెలల్లో 80,000 కోట్ల అప్పు చేసినావు. ఇది ప్రూఫ్ ఉంది. తర్వాత నేను అన్నను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కేసీఆర్ గారి గవర్నమెంట్లో మేము 1,70,000, 1,80,000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం. అలా మేము 80,000 ఇచ్చినాం. ఇప్పుడు 1,00,000 ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు మూసీ నది ప్రక్షాళన చేస్తున్నావు కదా, 12,000 నుంచి దాదాపుగా 20,000 మంది నివాసితులు అవుతారు కదా. నీకు అవి సరిపోతాయా? ఓకే, అవి మీరు మూసీ ప్రక్షాళనకి ఇస్తారా? హైడ్రాల కూలగొడుతారు కదా. ఇప్పటికీ దాదాపుగా 11 లక్షల మంది నిరాశ్రులు అయ్యారు, ఇల్లు లేని వాళ్ళు అయ్యారు. ఆ 11 లక్షల మందికి 1,00,000 ఇస్తారా? హైడ్రాల కూలగొట్టిన వాళ్ళకి ఇస్తారా? మూసి ప్రక్షాళనకి ఇస్తారా? సార్ సమాధానం చెప్పాలి. తర్వాత ఇంకొకటి అన్న, తర్వాత రేవంత్ రెడ్డి గారి అన్న నేను విత్ ప్రూఫ్స్ తో చెప్తున్నా. మీరు ఏ మున్సిపాలల్లో ఎక్కడెక్కడ కూలగొట్టిండ్రు, ఇప్పటికీ 11 లక్షల మంది నిర్వాసితులు హైడ్రా ద్వారా అయ్యారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మీకు ఇచ్చిపోతా పోతాను, మీకు ఇచ్చిపోతా. ఇంకోటి నిన్న మొన్న దత్తు గారు వేసిన కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ గారు దత్తు గారు వేసిన కమిటీలో ఇలా మారేడుపల్లి, బేగంపేట, లంగరాజు ఎంఆర్ఓలు గారు పోయిరు, ఆర్డీఓలు పోయిరు. అక్కడ వాళ్ళు ఎంఐఎం వాళ్ళంతా ఆగమం చేసి పోయిరు. మీరు మూసి ప్రక్షాళన అంటే నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్కు కళ్ళు కనపడతలేవు. మీరు ఎస్టీపీలు పెట్టండి. ఎంత ఫ్లో జరుగుతుంటే ఎన్ని ఎస్టీపీలు పెడుతున్నారు? మూసి యొక్క పొల్యూషన్ ఎంత ఉంది? 8.5 ఉందా, 9 ఉందా? నేనేమంటున్నానంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుందో మీరు వినండి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును, ఒక పర్యావరణవేత్తను, ఇతర రాజకీయ పార్టీలను, అలాంటి పెద్దల రాజకీయ విశ్లేషకులను తీసుకొని కమిటీ వేసి మీరు ఒక డిపిఆర్ తీసుకురండి. ఏం లేకుండా మీ ఇష్టారాజ్యంగా ఓన్లీ డబ్బు కోసము, డబ్బు వ్యాయామం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా చిల్లర రాజకీయాలు చేసి నేను మాట్లాడినా ఈ రోజు చెప్తున్నా, మీరు మాట్లాడినప్పుడు నేను కాముకున్నా, నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. వాటర్ ఎంత వస్తుంది, ఎంత ఫ్లో ఉన్నది, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు పారినాయి, ఎంత స్టోరేజ్ అయింది, ఏ మల్లన సాగర్కి ఎన్ని టీఎంసీ నీళ్ళు పోతున్నాయి, ఎంత పారకం పారుతుందని మీకు చెప్తాం. మీరు మూసిని 1,50,000 కోట్లు మీరు బ్యాక్ వేసుకోనికా, లేదా మూసితోనే ఏమైనా డెవలప్మెంట్ జరిగేది ఉందా? ఇంకోటి, ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే మీరు డిపిఆర్ లేకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తారు? మీరు డిపిఆర్ మీరు సార్ ఒక మాట చెప్తుంటారా? ఎక్కడైనా ప్రపంచం సార్ ఒక మాట సార్ మీరు చెప్తారా? ఇప్పుడు సబర్మతి డెవలప్మెంట్ చేసింది సార్ గుజరాత్ లో. అక్కడ డిపిఆర్ 1 year బిఫోర్ ఇచ్చిర్రు. అక్కడ మొత్తం డెవలప్మెంట్ గురించి 1 year చెప్పిర్రు. అక్కడ మొత్తం ఇండస్ట్రీస్ వచ్చినాయి, ప్రజలు మొత్తం ఆగం చేసిర్రు. మీరు సబర్మతిని తీసుకుంటారా ఉదాహరణ? ఇక్కడ ప్రపంచ బ్యాంకుని తీసుకొచ్చి పార్కులు చేస్తారా? లేదా ఇక్కడ ఏమన్నా కొత్త స్విమ్మింగ్ పూల్ కడతారా? కొత్త ప్రైవేటీకరణ చేస్తారా? ఏం చేస్తారో లేరు. ఇవాళ కొత్త లేటెస్ట్ ఇప్పుడు 1 గంట క్రితం సిఐతోని ఒక ఒప్పందం చేసుకున్నారు. మీ ఒప్పందాలు కరెక్ట్ చెప్పట్లేదు, మీ డిపిఆర్ కరెక్ట్ లేదు. తర్వాత ఇంకోటి, 58 కిలోమీటర్లు మూసి పారుతుంది. దాంట్లో ఎంత పర్సంటేజ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిండ్రు. మీరు ఎన్ని ఎస్టీపీలు కడతారు? ఎస్టీపీలు కడతారా? చెక్ డ్యాములు కట్టడానికి ఇక్కడ లేదు. చెక్ డ్యాములు ఓన్లీ చెప్పేది చెక్ డ్యాములు సార్. మేము 11 ఎస్టీపీలు కట్టినాం. 333 కోట్లు పెట్టి 11 ఎస్టీ సార్. నేను మీకు ఇది ప్రూఫ్ 11 అన్నను అడగండి. 11 ఎస్టీపీలు కట్టినా 333 కోట్లు అయినాయి. చెక్ డ్యాములు కట్టడానికి ఇక్కడ లేదు, ఓన్లీ రూరల్లోనే అవుతాయి, వాగులకు వంకలకే అవుతాయి. ఇక్కడ మూసికి చెక్ డ్యాములు కట్టడానికి లేదు, ఓన్లీ మార్గం ఎస్టీపీఏ. మీరు ఎంతమంది జనాభాకు ఒక ఎస్టీపీ కడతారు? ఎన్ని టీఎంసీలకు ఒక ఎస్టీపీ కడతారు? ఎస్టీపీ యొక్క ఉద్దేశం ఏంటిది? మీ డిపిఆర్ లేదు. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, మీరు ఫస్ట్ ఇంకోటి, మీరు హైడ్రా
హైడ్రా రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రజలకు 6 నెలలు టైం ఇవ్వండి, 1 ఇయర్ టైం ఇవ్వండి. హైడ్రాలో కూలగొట్టిన FTL బఫర్ జోన్లకు మీరు ఎక్స్గ్రాస్ అయ్యండి. మూసిలో కూలగొడుతున్న వాళ్ళకి ఎక్స్గ్రాస్ అయ్యండి, పునరావాసం కల్పించండి. వాళ్ళకి ఏం డబ్బులు ఇస్తారో చెప్పండి. అట్లా 6 నెలలు 1 ఇయర్ టైం ఇవ్వకుంటే రేపు తిరగబడతారు. మీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని చివరిగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తున్నది. మీరు అన్న దాంట్లో 6 నెలలు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. లేదు, ఇలా ఊలగొట్టిర్రు. సార్ ఒక మాట, నేను చెప్పింది తప్పైతే మీరు ఇంకా గంట మీరు మైనార్టీలు మీకు ఓపిక ఉంది, ఇంకా చర్చ పెట్టడానికి 1 అవర్ ఉందంటే మీరు ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడే నేను తీస్తాను. భాగంగానే సర్వే రేవంత్ రెడ్డి గారికి రెడ్డి గారు మీ పార్టీ ఒక స్టాండ్తో ఉంది, కానీ నిజంగానే మరి పేద ప్రజలకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అని మీరు ఎలిగేషన్ చేస్తున్నారు, కూర్చుని ధర్నాలు కూడా చేస్తున్నారు. చేశారు, ఈరోజు చేశారు. కానీ మరి ఇక్కడ ఏంటి ఆయన చెప్పే లెక్క ప్రకారం అయితే కంపల్సరీ కొట్టేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ప్రజలు ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అంటున్నారు. ఆయన ఎవరు మన రవీంద్ర గారికి, ఈటల రాజేంద్ర గారికి కూడా అదే చెప్తున్నారు. అక్కడ మేము డబుల్ బెడ్రూమ్ నాకు వద్దు సార్, మాకు ఏం చేస్తారో ఏంటంటే ఆయన కూర్చున్నారు అక్కడ. కానీ వీళ్ళేమో మరి అంత వాల్యుయేషన్ వీళ్ళు ఎవరేమో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక మన సార్ అన్నట్టుగా రోడ్డు కట్టంగా ఇళ్ళుంటే మరి దాంట్లో వెడల్పు చేసే కార్యక్రమంలో దాన్ని కొట్టేస్తారు, దాన్ని ఎవరు ఏం చేయలేరు అన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇల్లు కాబట్టి సెంటిమెంట్తో కూడుకునే వ్యవహారం, చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా బాధపడిపోతున్నారు, ఏడు చేస్తున్నారు. సో ఏంటి మరి నిజంగా వాళ్ళకి ఈ న్యాయం ఏ రకంగా జరిగితే బాగుంటుంది మీరు ఫైనల్గా చెప్పండి. నేను ఒకటే చెప్తా, ఎందుకంటే ఎందుకు కూలగొడుతారో చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో సీట్లు లేవు, ఒక కార్పొరేషన్ లేవు, సేమ్ సీట్లు లేవు, ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎక్కడ సార్ ఇక్కడ ఒక్క సీటు కూడా రాలే కదా, మొత్తం రూరల్లోనే కదా మీరు లేదు. మీరు అంతా మాట్లాడిన తర్వాత అసలు ఎక్కడ ఎందుకు ఆయనకి లాస్ట్ గెలిచే పరిస్థితి లేదు. కూలగొట్టినా కూలగొట్టకపోయినా ఎట్లాగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ చూసాం 48 కార్పొరేషన్ 48 సీట్లు వచ్చినాయి తెలుసు మీకు. కార్పొరేటర్స్ 48 మంది గెలిపించారు. ఈ రోజు 48 మందిని కాదు 70 మంది గెలిపిస్తారు, ఇంకా ఎక్కువనే గెలిపిస్తారు డెఫినెట్ గా. రెండవది ఏంటంటే ఎట్లా కూలగొట్టి పడేయాలి. ఇప్పుడు ఎట్లాగ వీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. హైదరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు కూలగొడితే అయిపోతుంది ఒక పని. ఈ ఎన్నికల్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నికల గురించి నేను మాట్లాడాను కదా. నేను చెప్తాను రవి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. చేయాలి. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, ఎన్నికలు వస్తున్నాయా రావట్లేవా అని కాదు, కానీ అది ముఖ్యంగా ఏంటంటే ఎట్లాగా పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లోనే వాళ్ళ గురించి తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ గెలవాల్సిన సీట్లు గెలవలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉంది. రుణమాఫీ మీద అది మళ్ళా వ్యతిరేకత వచ్చింది. తర్వాత 6 గ్యారెంటీల మీద ఇంకా ఎక్కువ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాగా అయిపోతూనే ఉంది కదా, ఇంకొక 6 నెలలు, ఇంకొక 1 ఇయర్ ఇట్లానే కంటిన్యూ చేస్తే అయిపోద్ది. ఎట్లాగా హైదరాబాద్లో గెలిచే పరిస్థితి ఎట్లాగా లేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటంటే పెద్దోళ్ళు నువ్వు కావాలంటే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే పెద్దోళ్ళని కూలగొట్టాలి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మనం పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, ఓవైసీ బిల్డింగ్స్ కానీ, ఇన్కార్ బిల్డింగ్స్ కానీ, కేటీఆర్ బిల్డింగ్స్ కానీ, పొంగులేటి కానీ, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కానీ, ఇవన్నీ కూడా కూలగొట్టి పేదోళ్ళ దగ్గరికి రావాలి దమ్ము ధైర్యం ఉంటే. నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ మాత్రం శ్రీనివాస్ రెడ్డి రాజేంద్ర నగర్ కార్పొరేటర్ మేకల శ్రీనివాస్ రెడ్డిది రాజేంద్ర నగర్ లో కూలగొట్టారు కదా. మరి అట్లాగే కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టట్లేదు, ఓఎస్సీ ఎందుకు కూలగొట్టట్లేదు, పల్లా రాజేశ్వర రెడ్డి ఎందుకు కూలగొట్టట్లేదు, మల్లారెడ్డి బిల్డింగ్స్ ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ కూలగొట్టి పేదోళ్ళ దగ్గర రండి. టైం 6 నెలలు టైం ఇవ్వండి, 1 ఇయర్ టైం ఇవ్వండి. మీకు ఎందుకు
అర్జెంట్ ఏముంది, కూలగొడ- అర్జెంట్ ఏముంది, టైం తీసుకోండి, టైం ఇవ్వండి వాళ్ళకి పాపం అందుకే అంటే సర్వే కాదు, మీరు మార్క్ వేస్తున్నట్టు కూలి కొడతారు, రేపు మార్క్ మార్కింగ్ వేస్తున్నట్టు చేస్తున్నారంటేనే కూలి కొడతారు. సార్ ఫస్ట్ డిపిఆర్ కావాలి, సర్వే కావాలి, మీ తర్వాత మీరు ఏం చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే కానీ మీరు మార్క్ వేయడానికి వస్తేనే నిన్న ఎక్కడ మన కేసీఆర్ కాలనీ అంట, ఇది బాలాజీ నగర్ ఏదో సంథింగ్, ఎస్ బాలాజీ నగర్, అదే కేసీఆర్ కాలనీ. వాళ్ళైతే సార్ నిజంగా ఎంత దారుణం అంటే ఘోరంగా, ఇట్లా పాములు తేళ్ళు వచ్చినా మేము ఏదోలా బతికేస్తున్నాం ఇక్కడ, కానీ మా నిర్దాక్షిణం కూలగొడుతుంటే మా బతుకులు ఏం కావాలి, మాకు ఏమైపోవాలి, మొన్న వచ్చి మార్క్ చేసుకుని వెళ్ళిపోయారంటే ఎవరికాళ్ళు వచ్చేసి ఒక అట్లా ఒక అధికారులు వచ్చేసి తక్కువ నాలుగు గుండెల్లో ఒక రైలు పరిగెత్తించేలా చేస్తున్నారు. ఎవరు కూడా అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వట్లా, వాళ్ళు అదే భయపడుతున్నారు. మీరు కనీసం అది కూడా చేయట్లేదు. ఇంకో రవి గారు నేను చిన్న మాట చెప్పి దుర్గం చెరువు ఉంది, దుర్గం చెరువు మీద ఎన్ని ఉన్నాయో కూడా తెలుసు. చెరువు పైగా పోతుంటే దాని చుట్టూ పక్కనే ఉంటది, పక్కనే FTL యాడ్ ఉంది, బఫర్ జోన్ యాడ్ ఉంది, ఎన్నింట్లు వచ్చినాయి అక్కడ, కావూరు